ఈ వీడియో చూసే ముందే మీకు ఒక అలర్ట్ చెప్తున్నా. ఈ వీడియోలో కొంత అశ్లీలత ఉండొచ్చు, ఈ వీడియోలో కొంత బరితెగింపు ఉండొచ్చు, ఈ వీడియోలో కొంతమంది పిల్లలు చూడరాని అంశాలు కూడా ఉండొచ్చు, పరజాలం ఉండొచ్చు. మీకెవరికైనా ఇబ్బంది ఉంటే ముందుగానే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. నేను చెప్పే మాటలు కొంత మీకు ఇబ్బంది కలిగించవచ్చు కూడా. కొంతమంది వెధవలు సోషల్ మీడియాలో ముందుగా వాళ్ళు ఇచ్చే కాలికిన చెప్పుని తీసుకొట్టాలి. ఇంత దుర్మార్గమా, ఇంత విచ్చలవిడితనమా? 4 గోడల మధ్య జరగాల్సినటువంటి కొన్ని విషయాలని ఇంత బరితెగిస్తున్నారా? చదువుకోండ్రా సవటల్లారా అంటే సోషల్ మీడియాకు వచ్చి ఈ పిచ్చి పనులు చేసేది. ఆ తల్లిదండ్రులు కడుపున చెడబుడుతున్నారు ఈ వెధవలు. ఆ తల్లి కూడా పాపం 9 మాసాలు మోసి కని పెంచి రోడ్డుకు వదిలేస్తే ఈ పిచ్చి వెధవలు పశువుల కంటే హీనంగా వీళ్ళంతా ప్రవర్తిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అట వీళ్ళ పేరు. వీళ్ళు తొక్కల ఇన్ఫ్లుయెన్సర్లా ఇటువంటివా ఇన్ఫ్లుయెన్సర్లు చేసేది? అసలు ఆ పదానికి అర్థం లేకుండా పోయింది ఈ వెధవలు చేసేటువంటి కొన్ని నిర్వాకాల వల్ల. ఫేమస్ అవ్వడం కోసం గలీజు పనులు చేసి బూతు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏకంగా ఇన్స్టాగ్రామ్లోనే ప్రైవేట్ వీడియోలని పోస్ట్ చేస్తున్నారు ఈ వెధవలు. కలకత్తాకు చెందినటువంటి సోఫిక్ సోనాలి ఇద్దరు, ఒక అమ్మాయి, బహుశా మైనర్లే వాళ్ళు. ఆ మైనర్లు ఇద్దరు కలిసి 2 రోజుల క్రితం ఒక ప్రైవేట్ వీడియో వైరల్గా మారింది. నేను ముందే చెప్పాను ఈ వార్త మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి. ఆ ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నేను మీకు ఆ వీడియో కూడా చూపించదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కొంత విఘ్నత ఉంది. ఇటువంటి వీడియోలు నేను చూపించదలుచుకోలేదు. సో ఇక్కడ కనిపించినటువంటి ఆ ఇద్దరే ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు. నా పదం వాడడానికి కూడా సిగ్గుపడుతున్నా. ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, పరమ దరిద్రపు వెధవలు. ఆ తల్లిదండ్రి కడుపున చెడబుట్టినటువంటి దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేగాలు. అమ్మాయి అయితే అయింది, మరీ ఇంత బరితెగింప. 4 గోడల మధ్య వాళ్ళిద్దరు బూత్ వీడియోలు రికార్డ్ చేసి బయటికి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు ఇన్స్టాగ్రాముల్లో. అది చూసి కొంతమంది ఔత్సాహికులు, యువత, చిన్నపిల్లలు అంతా అది చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇంకా ఆ వీడియోలు చూసిన తర్వాత ఒక అమ్మాయిని చూడగానే అదే దురుద్దేశం కలుగుతుంది, కానీ మంచి ఉద్దేశం కలుగుద్దా? మైనర్లు కదా, ఇంత దరిద్రమా, ఇంత పనికిమాలతనమా? కాలికున్న చెప్పుని తీసి చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఇలాంటప్పుడే వాళ్ళు ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు. వాళ్ళు ఒక ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేసుకొని ఆ వీడియోని బయటికి లీక్ అరే మీరు రికార్డ్ చేసుకున్న వీడియోని బయటికి ఎట్లా వస్తున్నారు నాయన? మీ ఫోన్లలో మీరు రికార్డ్ చేసుకున్న ఆ దరిద్రాన్ని బయటికి ఎలా వదిలేస్తున్నారు? ఎలా వస్తున్నాయి బయటికి? మీ అంతటా మీరు బయట పెడితేనే కదా వచ్చేది. మిమ్మల్ని హ్యాక్ చేసే హ్యాకర్లు ఆ వీడియోలో బయట పెడతారా? మిమ్మల్ని హ్యాక్ కూడా చేయాలా? మీ దగ్గర కేజీ కండలేదు, మీ దగ్గర గట్టిగా తిప్పి కొడితే గట్టిగా మీకు రూపాయి తల మీద పెడితే పైసా కొనే దిక్కు లేదు, మిమ్మల్ని హ్యాక్ చేయాలా? వాళ్ళంతటా వాళ్ళే ఆ వీడియోలను బయట పెడుతున్నారు. వాళ్ళే రికార్డు చేసుకొని ఆ బూత్ వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోల్ని మళ్ళీ బయట పెట్టి పాపులారిటీ మళ్ళీ బయటకు వచ్చి మాకేం తెలియదు నంగనాచిలాగా ఆ అమ్మాయి, పరమ దరిద్రుడిలాగా ఆ అబ్బాయి, మేము తెలియక చేసాం, అది మా వీడియోలు కాదు, తప్పు జరిగిందని క్షమాపణ కోరుతూ ఈ మీడియా సమావేశం. నాకు పక్కన కనిపించే మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, మాకేం తెలియదు, మేమంతా చాలా శుద్ధపూసలం, మా అంత నీతివంతులు నిజాయితీవంతులే అని చెప్పి క్షమాపణ కోరుతున్నారు. కాలికున్న చెప్పును తీసి చెంప చెల్లు అనిపించాడు. ఇదొకటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది, కొంతమంది ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి కొన్ని వైట్ వీడియోలు బయటకు లీక్. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలు, ఫేస్బుక్ పేజీలు కూడా పలానా వీడియో కావాలన్నా లింక్ కోసం కింద కామెంట్ చేయండి. అరే మీ తల్లి కడుపు చెడబుట్టిన దరిద్రులరా మీరంతా, నీచ్ కమెంట్ కుత్తెల్లారా. పలానా వీడియో కావాలంటే ఆ వీడియో కోసం లింక్ కింద కామెంట్ చేయండి, లింక్ ఇస్తామట. ఏడ దొరుకుతున్నారు ఇవన్నీ మీకు? ఎవడరా మీకు ఇచ్చేది? సోషల్ మీడియాని భ్రష్టు పట్టిస్తున్నారు. అరే పక్క దేశం చైనా, అమెరికా లాంటి దేశాల్లోనేమో ఏఐలు కనుక్కొని వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. మీరు కనిపెట్టేది ఈ వీడియోలా? పక్క దేశాల్లో వాడు సైంటిస్ట్ అయిపోయి వాడు ఏదైనా కొత్త ఆవిష్కరణలు చేయాలి, ఒక టెస్లా కార్ డ్రైవర్ లేనటువంటి కార్ను తయారు చేస్తే ఇక్కడ మీరు తయారు చేసే ఈ వీడియోలా? ఈ దరిద్రాలు మీరు తయారు చేసేది? ఇంత నీచ్గా మీరు కుత్తేగాల. దీనికోసం ఒక టెలిగ్రామ్ పేజ్ అంట. మళ్ళా నేను ఈ వీడియో చేయడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, బట్ నా ఆగ్రహాన్ని, మీ ఒపీనియన్ని నేను చెప్పడం కోసం వీడియోలు చేస్తున్నాను. టెలిగ్రామ్ పేజీలు అంట, టెలిగ్రామ్ పేజీలో లింకులు వేస్తారట. ఆ లింకులు వేయడం కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట. పేజీల కోసం వేల మంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. టెలిగ్రామ్ పేజీ కూడా కంప్లీట్ ఇవే బూత్ వీడియోలు. ఈ దరిద్రం కాకపోతే వాళ్ళేదో వీడియో తీసుకున్నారు, అది ఎట్లా బయటకు వస్తుంది? ఎవడు బయట పెడతాడు దాన్ని? మళ్ళీ అమ్మాయి అబ్బాయినే కదా బయట పెట్టేది.
దాని ద్వారా పాపులారిటీ వస్తుందా? బట్టలు ఇప్పుకొని అందరికీ బజార్లో నిలబడితే పాపులారిటీయా? ఇదేం పాపులారిటీ మీ పిండాకోడు దరిద్రులారా? బట్టలు ఇప్పుకొని బజార్లో పడితే పాపులారిటీయా? నేను కన్నా తల్లిదండ్రులు కూడా సిగ్గుపడతారు కావచ్చు అని చూసి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి కొన్ని వీడియోలు ఏదో బయటపడుతున్నాయని ఫేస్బుక్ పేజీలో, ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు ఏ రోజు కూడా నేను రియాక్ట్ అవ్వదలుచుకోలేదు, దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇంత దరిద్రమా, ఇంత పనికి మాలతనమా? ఎట్లా వస్తున్నాయి వీడియోలు? మీరు రికార్డ్ చేసుకున్న వీడియోలు బయటికి ఎలా వస్తున్నాయి? ఈ వీడియో ఇక్కడ కనిపించే అమ్మాయి అబ్బాయి, వీళ్ళ పేరు కూడా ఇందాక నేను చెప్పాను, పనికి మాల పేరు చెప్పడం మూలంగా ఇంకా మళ్ళీ చాలామంది చూస్తారేమో, గలీజ్ పనులతో తొందరగా ఫేమస్ అయిపోతారంట. ఆలోచనతో, చెత్త ఆలోచనతోని బూత్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పడేయాలి. బయటకు వచ్చి మళ్ళీ ఆ పాపులారిటీతో మేము చేయలేదు, మేము క్షమాపణ కోరుతామని చెప్పాలి. ఈ మధ్యలో తెలుగులో కూడా ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించి వీడియోలు ఏమో వైరల్ అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, మైనర్ ఇద్దరు కూడా మూతులు నాక్కొని ముద్దులు పెట్టుకొని మాకేం పర్వాలేదు, మా పేరెంట్స్ యాక్సెప్ట్, ఇదా మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేది? ఇంత దరిద్రం, ఇంత పనికి మాలతారా మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేది? దయచేసి అమ్మ, ఆ పిల్లల తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నా, అంత ఫ్రీడమ్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులారా, దయచేసి మీ వాళ్ళ వల్ల, మీ పిల్లల వల్ల మీరు ఇచ్చేటువంటి నిజంగానే అంత ఫ్రీడమ్ ఇస్తున్నారైతే మీ పిల్లల వల్ల ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. పనికి మాలతనం, విచ్చలబెడతనం తప్ప అంతకు మించి ఏం లేదు. మీ పిల్లలు మీరే చంపేసుకోండి. అంటే బయట కనబడితే, ఎవరైనా కొంత మంచి వాళ్ళు కనబడితే వాళ్ళు చంపేసే అవకాశం ఉంటుంది. నేను ఈ పదాలు వాడుతుంది కొందరు క్షమించండి, బట్ ఇట్స్ హ్యాపెనింగ్, ఇది జరుగుతోంది సోషల్ మీడియాలో. ఇంత పనికి మాలతనం, ఇంత విచ్చలవిడితనం, 9 మాసాలు కని మోసి పెంచిన తల్లిదండ్రులు కూడా రోజు వీళ్ళ చేష్టలు చూసి ఏడుస్తారేమో. దయచేసి ఇటువంటి వారు కనబడితే, బయట కనబడితే వాడి చెండాలు తీయండి, ఇటువంటి మానకపోతే. విచ్చలవిడితనాన్ని మొత్తం 4 గోడల మధ్య, నలుగురు మధ్య చేయాల్సినటువంటి అంశాలకు తేడా తెలియనటువంటి పెదవుల్ని సోషల్ మీడియాలోకి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు చేయకండి. ఫస్ట్ వాళ్ళ వీడియోలు చూడడం మానేయండి. వాడికి వీడియోలు చూడడం మూలంగా వాడు ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటి ఒక ట్యాగ్ వేసుకొని తిరుగుతాడు. ఎటువంటి ఇన్ఫ్లుయెన్సర్ లేదు. సో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది, నేను ఆ వీడియో చూపించదలుచుకోలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ జరిగేటువంటి డిస్కషన్ మొత్తం కూడా సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయి, వాళ్ళంతటా వాళ్ళే ఆ గలీజ్ బూత్ మొత్తాన్ని కూడా బయట పెట్టి ఫేమస్ అవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వద్దు, అసలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కానే కాదు. అటువంటి వాళ్ళు మీరు ఎవరైనా కంటపడితే చెంప చెల్లు అనిపించండి, సమాధానం చెప్పండి. అటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ దయచేసి ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాట్సాప్లో ఏదైనా ఆప్షన్ కనుక ఉంటే వాటిని తొలగించండి. సో మీ అభిప్రాయం ఇటువంటి విధంగా వీడియోలు బయటకు రావడం పైన మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, మీ ఆగ్రహం ఏంటి, కామెంట్ చేయండి.